ఈరోజు మనం బాబాగారు చెప్పిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. మహాత్ములను తూలనాడి అగౌరవంతో మాట్లాడేవారి సాంగిత్యానికి దూరంగా ఉండు. గురువు యొక్క కృప దృష్టి భక్తుడిని అన్నపానీయాలు అన్నీ నీవే, అందరికీ అన్నీ ఇచ్చేది నీవే. సాయి సాయి అనునామము జపించిన యందు ఉంచుకున్నతో మాత్రాన చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోతాయి. ఎవరైతే సకల జీవకోటి నన్నే తలుచుకోగలుగుతారో వారే నా ప్రియ భక్తులు. నా భక్తుడిని నేను ఎన్నుకుంటాను. నా ముందర భక్తితో మీ చేతులు చూపించినచో నేను రాత్రింబవలు మీ చెంతనే ఉంటాను. నువ్వు చూపించినంత కూడా కలిపితే నేను నీ దేహాన్ని నేను సర్వత్రా ఉంటాను. ఎవరైతే నన్నే చూస్తూ నా గురించి వింటూ ఎప్పుడు సాయి సాయి అని నన్ను స్మరిస్తూ ఉంటారో, వారి యందే నా మనస్సు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవానికి చేరుతారు. వారు ఇహ పరుల గురించి భయపడనక్కర్లేదు. మీరు ఎక్కడ ఉన్నా సరే భక్తి భావంతో నా వైపు మళ్ళితే నేను మీ యొక్క భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ చెంత ఉండి మిమ్మల్ని కాపాడుతాను. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణ చేయబడును, భార్యాభర్తల వశీకరణ చేయబడును, కుటుంబ వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును. దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. గురూజీ గారి వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి.